ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ముందు వీడియోలో కొంచెం జలుబు చేసింది అన్నాను కదా, కొంచెం అయితే తగ్గిపోయింది. సో క్యూర్ అయిపోయాను. ఇప్పుడు ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే డైలీ రొటీన్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చేస్తానో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అరే ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీ అవుతాము. మార్నింగ్ అయితే చాలా పనులు ఉంటాయి. పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. మేమందరం ఫ్రెష్ కూడా అయిపోయాము. టిఫిన్లు అన్నీ చేసామన్నమాట. సో లేట్గా అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడు అంటే పనులన్నీ అయిపోయాయి కదా, బట్టలు అన్నీ ఉతికేసాను అనమాట. ఇంకా పిల్లలు కూడా వాళ్ళు చదువుకోవడం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30, 11 అనమాట టైము. బజార్కి అయితే వెళ్తున్నాను. ఎండ అయితే ఫుల్గా వచ్చింది. సో మా పిల్లలు అయితే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. హాయ్ చెప్పండి. సో వీళ్ళని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. వీళ్ళు తీసుకెళ్తే రచ్చరచ్చగా చేస్తారు అసలు అక్కడ. ఇంకా పాపం ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, బోర్ కొడుతుందని చెప్పి ఈరోజు అయితే తీసుకెళ్తున్నా. ఈరోజు ఏదో కొత్తగా ట్రై చేశాను అనమాట. జడ చూడండి పిల్లకేసాను అనమాట. ఈ మధ్య నా జుట్టు కొంచెం పెరిగింది, అందుకని చెప్పి ఇలా వేసుకున్నా. ముందుకి మొహం మీద పడితే కొంచెం విసుగా ఉంటుంది కదా, అందుకని. సో ఈరోజు మన వ్లాగ్ అయితే చెప్పాను కదా, మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. సో లంచ్లోకి అయితే ఈరోజు పప్పు అలాగే ఫ్రాన్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఫ్రాన్స్ తీసుకురావడానికి అయితే బజార్కి వెళ్తున్నాము. వెళ్దామా? వాళ్ళకి మచిలీ చూడడానికి చాలా ఇష్టం అనమాట. వెళ్దాం ఇప్పుడు. చాలా టైం అయిపోయింది. మళ్ళీ ఫ్రాన్స్ అయితే అయిపోతాయి. ఏది ఉంటే అది తీసుకురావడం ఈరోజు. బియ్యం కూడా నానబెట్టేశాను, అలాగే పప్పుకు కూడా నానబెట్టాను. మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి. మా వాళ్ళు బయటికి వెళ్ళడానికి భలే హుషారుగా ఉంటారు. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తప్పించుకుందామా అని చెప్పేసి. ఏం పక్షులు ఉన్నాయి. చలో బెంగాల్లో బజార్లో అమ్మటే మేమే ఉన్నాము. చూడండి ఇండ్లు భలే ఉంది కదా. ఇంకొక ఇల్లు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి పిల్లలు క్రికెట్ ఆడేస్తున్నారు. స్కూల్ లేనట్టుంది. ఈ బెంగాల్లో స్కూల్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఉండదో తెలీదు. ఇది డ్యాన్స్ స్కూల్ అనమాట. మా వాడిని నేర్దాం అనుకున్నాము, కానీ మా వాడిని నేరుస్తాడా నేరవడా అని చెప్పేసి ఆపేసాం అనమాట. మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎప్పుడు రష్గానే ఉంటుంది, ఎప్పుడు వస్తా పోతానే ఉంటుంది జనాలు అనమాట. చేపల మార్కెట్ అనమాట ఇదంతా. ఫుల్గా ఉంటారు. టైం ఎక్కువైపోయింది కదా, అందుకని చెప్పి లైట్గా ఉన్నారు. తాత అయితే షెడ్ వేసేసాడు. అంత పెద్ద చేప మనం ఏం చేసుకుంటానా? మా వాడికి ఆ చేప కావాలంట, పెద్ద పెద్ద చేపలు. ఈ తాత చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు వాటిని. ఈ చేపలు ఏంటో భలే విచిత్రంగా ఉన్నాయి. స్టార్ ఫిష్ లాగా ఉన్నాయి అనమాట. ఫ్రాన్స్ ఫ్రెష్గానే ఉన్నాయంట. ఒక 1/2 kg అయితే ఏమున్నాను. ఫ్రెష్ అని చెప్తున్నాడు. మరి వీళ్ళ బాబు ఉంటే మాకు ఫ్రెషా కాదని చెప్పేవాడు. దీన్ని ఫ్రెష్ అని చెప్తున్నాడు అనమాట అంకుల్. ఈ రొయ్యల చేపలు తీసేస్తున్నాం తలలో. చేపలు తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత కొన్ని కూరగాయలు కూడా తీసుకుంటామని కూరగాయల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫ్రెష్గా ఉంటే కూరగాయలు ఎప్పుడు. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, మనకు తెలియనివి కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఉల్లిపాయలు తీసుకున్నాను. అయితే వచ్చేసాము. ఫ్రాన్సే దొరికాయి అనమాట. ఈరోజు వీటిని ఫ్రై చేయాలి, అలాగే పప్పు చేద్దాము ఈరోజు. సో ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చాము అనమాట. కూరగాయలు కాదు, ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అవి తీసుకొచ్చాము. మా వాళ్ళు అప్పుడే అలిసిపోయారనమాట. చూడండి మంచాలకి పొరులాడుతున్నారు వీళ్ళు. బజార్కి వెళ్తే టైమే తెలీదు అసలు. ఇంకా పాలకూర పప్పు చేద్దామని పాలకూరని అయితే ఒలుస్తున్నాను అనమాట. ఇది తెచ్చుకుని 4-5 రోజులు అయిపోయింది, అందుకని పండాకులు వచ్చేసాయి. ఇంకా దీన్ని తీసి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. బజార్ నుంచి ఫ్రాన్స్ తీసుకొచ్చాం కదా, వాటిని ఇప్పుడు క్లీన్ చేయాలి. ఈ ఫ్రాన్స్ తీసుకురావడమేమో కానీ వీటిని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. అసలు తెచ్చిందే లేట్ అయిపోతే ఇంకా లేట్ అయితే ఈ ఫ్రాన్స్ నరాలు తీయడం అనమాట. చాలా వీడియోస్లో చూశాను, చాలామంది ఇలా నరాలు తీయాలని చెప్తున్నారు. ఇలా తీయకుండా తిన్నాము అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేసి వస్తాయన్నమాట. సో వాటి కోసం అని చెప్పి ఈ నరాలన్నీ తీస్తూ ఉన్నాను అనమాట. ఇలా తీస్తే మనకి వాటిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. చాలామంది చెప్పారు కదా, మనం కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పి
చెప్పి నేను కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకో ఈ జుట్టు వేసుకున్న తర్వాత బాగా ముసలమ్మలాగా కనిపిస్తున్నాను నేను. నాకే అసహ్యం వేసింది వీడియో చూసిన తర్వాత. కానీ బాగానే ఉన్నా. అప్పుడప్పుడు ఇలా వేసుకోవాలి కదా, ఎప్పుడు ఒకే లుక్ అయితే బాగుంటుంది. చూసారా ఎలా ఉందో, సేమ్ పందిలెక్కే ఉంది కదా. మా వదిన కూడా ఇలానే పెట్టిద్ది అనమాట. ఏదైనా సీరియస్గా పనిచేసేటప్పుడు ఇలా వస్తుంది, వాళ్ళు పెట్టాలని కాదు. ఇక్కడైతే అన్నం వంచేసాను, అలాగే పప్పు కూడా విజిల్ వచ్చేసింది అనమాట. ఇవి తొందరగానే వచ్చాయి కానీ ఈ ఫ్రాన్సే కొంచెం ఇబ్బంది పెట్టేసాయి నన్ను. ఇలా అన్నీ కడిగేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కారం, అలాగే ఆయిల్, పసుపు వేసేసుకుని దీన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నాము అంటే రొయ్యకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రై కాబట్టి నేనైతే ఇలా చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా చేసాము అంటే మనం కర్రీస్ ఏమన్నా చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట. ఇలా ట్రై చేయండి ఎవరైనా చేయాలి అనుకుంటే. నేను ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. పప్పు తాలింపు వేయడానికి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ మన పప్పు అయితే విజిల్ వచ్చేసింది కదా, విజిల్ అంతా పోయాక వెనిపి పక్కన పెట్టేశాను. ఇప్పుడు దాన్ని తాలింపు వేసేసుకోవడమే. తాలింపులో కొన్ని ఉల్లిపాయలు, అలాగే తెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. అంతలోకి మా బావ అయితే వచ్చాడు. పిల్లలైతే హడావిడిగా ఉంటారనమాట. మా బావ వచ్చే టయానికి ఎప్పుడు లేట్గానే వస్తాడు. కాకపోతే నిన్న కొంచెం ఫాస్ట్గా వచ్చాడనమాట. మేము సండే రోజు ఫ్రాన్స్ ఏం తెచ్చుకోలేదనమాట, నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి. ఇంక ఈరోజు తీసుకొచ్చుకున్నాము. ఇంకా మా బావ కూడా వచ్చేసాడు. బావ వస్తా కొంచెం స్పెషల్గా ఏదో తీసుకొచ్చాడు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మన పప్పు అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట, ఎప్పుడు గ్యాస్ దగ్గర కూర్చొని. మా వాడు చూడండి ఇక్కడ అల్లం పేస్ట్ దంచుతున్నాడు. పప్పు అయితే అయిపోయింది మనకి. చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రాన్స్ కూడా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు. ఫ్రాన్స్ కోసం అయితే ఒక బండిల్ పెట్టుకున్నాను చిన్నది, అలాగే దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఫ్రై కోసం ఆనియన్స్, టమాటా, కొత్తిమీర అయితే తరిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ టమాటా అనేది ఒకటి వేసుకుంటే చాలు. 2 ఆనియన్స్ అయితే వేసాను. అల్లం పేస్ట్ ఇక్కడ స్పెషల్ అనమాట. అల్లం, వెల్లుల్లి, అలాగే కొన్ని మిరియాలు వేసి ఇలా దంచి పక్కన పెట్టుకున్నాను. నాకు ఎప్పటికప్పుడు దంచి పెట్టుకుంటేనే ఇష్టం అనమాట. అలా ఉంటే మన టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రాన్స్ అన్నీ ఇలా సిద్ధంగా పెట్టేసుకున్నాను. ఇలా నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఎందుకు వేసుకుంటారు అంటే మనం అది తినేటప్పుడు లైట్గా పంట కింద తగులుతూ ఉంటే ఘాటుగా బాగుంటుంది. ఆ తర్వాత టమాటా కూడా వేసుకున్నాను, స్లైసెస్గా కట్ చేసుకొని. బాగా రెడ్గా ఉన్న టమాటానే తీసుకోండి, కలర్ ముందుగా పెట్టుకుని అల్లం, మిరియాలు, అలాగే చిన్నుల్లిపాయల పేస్ట్ అనమాట. ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఆ స్మెల్కే మన కడుపు నిండిపోద్ది, అంత బాగుంటుంది స్మెల్ అయితే. సో ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది ఏమీ వేయకండి, ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ అనేది చూడండి ఎంత వచ్చాయో. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వాటర్ వేసి ఇలా మూత అయితే పెట్టేశాను. బావ యూనిట్లో జిలేబీ చేశారని మా కోసం తెచ్చాడనమాట. అలాగే మటన్ కూడా తీసుకొచ్చాడు, కొంచెం మటన్ తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు తలా ఒకటైతే షేర్ చేసుకుంటాము. అందరూ అక్కడ ఉన్నారనమాట, పిల్లలు, బావ అందరూ. మా బావ చూడండి వీడియో తీస్తున్నాను చెప్పేసరికి డ్రెస్ మార్చుకొచ్చిండు, మేకప్ వేస్తుంటాడు. అమ్మ నేనేం తెల్లగా లేదు, నువ్వే తెల్లగా ఉన్నావులే. అవును కదా, చెప్పండి ఎవరు తెల్లగున్నారు? మా ఆయన తెల్లగున్నాడు కదా. ఇదో బావా నువ్వు మా కోసం తెచ్చావు కదా, తలా ఒకటి తిందాం. లోహి అమ్మో నువ్వు తినవా? తిను, బాగున్నాయి, టేస్ట్ బాగా చేశారు ఈసారి. అప్పుడప్పుడు చేస్తారనమాట యూనిట్లో. ఫ్యామిలీ కూడా ఉంటాయి కదా, తీసుకెళ్ళండి అంటే తీసుకొస్తారు. మీకు కావాలా? ఇదమ్మా వంట అంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అన్నీ తెచ్చి ముందు పెట్టుకొని అందరం ఇలా కూర్చొని తింటూ ఉన్నాము. మాకెందుకో అందరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే అదొక ఆనందం అనమాట. ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడే కదా ఇలా తింటాము. ఇంకా పిల్లలు మేము మాట్లాడుకుంటూ ఇలా తింటూ ఉన్నాం అనమాట. మీకు ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అన్నం తినడం కంప్లీట్ అయిపోయింది. మా బావ ఏందో తెచ్చాడు. ఏమేమి తీసుకొచ్చావే? ఓన్లీ క్లిప్స్ ఒక్కటే కనిపిస్తుంది, మిగతా అన్నీ మా వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెట్టేశారు. క్లిప్స్ అనే కాదు, క్యాంటీన్ నుంచి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చావు కదా, ఎక్కడ పెట్టావు అని అడుగుతున్నా.
మా వాళ్ళు అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసరి ఇవే కనిపించాయి. ఇక్కడ చూడండి బెడ్లు వేస్తున్నారు. తినేసారు కదా, తిన్నమ్మటే పడుకునేస్తారు వీళ్ళు. తిన్నాటికేమో తింటారు చూడండి, తింటారు పంటరు కానీ ఒళ్ళు మాత్రం రాదు మా వాళ్ళకి. ఇదొకటి అస్థిపంజరాలే అందరూ. నేను ఇప్పుడు బట్టలు తీసుకురావడానికి పైకి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ కలర్ వేస్తూ ఉన్నారు. ఇంట్లంతా అంకులు పెయింటింగ్ చేపిస్తూ ఉన్నాడు. దానికోసమని ఇవన్నీ పెట్టేస్తున్నారు అనమాట. ఇంట్లో ఉండడం కంటే చలికాలం పైకి అలా వెళ్ళి అలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో, ఎప్పుడు చల్లగా కూల్ ఉంటుంది అనమాట. అందుకని పైకి ఇలా వచ్చి కాసేపు అలా ఉంటాను నేను. 3 ఫ్లోర్లు అనమాట. పైకి అయితే వచ్చేసాను అనమాట. చూడండి మా బట్టలు ఇవి. మా ఓనర్ అంకుల్ మనవడు అనమాట. బట్టలన్నీ తీసుకొని వచ్చేస్తున్నా కిందకి. స్కూల్లో ఏదో అని అడిగితే అబ్బాయి చెప్తున్నాడు ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు అంట. సో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ 20 డేస్ సెలవు అయితే ఇస్తారు. మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ అయితే అవుతుందంట. ఏంది మళ్ళీ చెప్పు, ఎవరున్నారు అక్కడ? ఎవరు? చిట్టుబాబుల్లా? వాళ్ళు చిన్న బాబులు అంటండి. మా వాళ్ళు టెడ్డీ బేర్లని పక్కన పెట్టేసుకొని వాళ్ళు పిల్లలంట, వాళ్ళకి ఆడపిల్లలు ఆడతారు కదా అలా ఆడుతున్నారు వాళ్ళు కూడా. భలే హ్యాపీ అనిపిస్తుంది. పిల్లల్ని బొజ్జో బాబు అని చిన్న చిన్నగా మాట్లాడుతున్నాడు అనమాట మావాడు. ఇంక నేను ఇక్కడ బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను. చాలా బట్టలు ఏం లేవు, కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా వీటిని బట్టలన్నీ మడత పెట్టేశాను. అంతలోకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనమాట. కొంచెం సిచ్యువేషన్ ఇది అని చెప్పి, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చాలా బాధేసింది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎలా ఉంది అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి అలా ఏడుచుకుంటూ ఇంకా లేచాను. 4 గంటలకి లేచి మా పిల్లలకైతే స్నాక్స్ చేసి పెట్టాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.